శ్రీ గురు చరిత్ర అధ్యాయం 31 శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమ. అక్కడికి వచ్చిన సాధిపుంగవుడు సావిత్రికి శ్రీ ధర్మాలు యావత్తు బోధించాడు. ఈ భవసాగరాన్ని దాటి ముక్తి నొందటానికి పతివ్రత తన భర్తనే దైవంగా సేవించాలి. పూర్వం అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర కాశీక్షేత్రంలో నివసించేవారు. ఒకసారి ఇంద్రాది దేవతలు వారి ఆశ్రమానికి వచ్చి ఋషి దంపతులను పూజించారు. అప్పుడు దేవగురుడైన బృహస్పతి పతివ్రత ధర్మాలను అందరికీ ఇలా చెప్పాడు. పాతివ్రత్య ప్రభావం ఎంతో గొప్పది. సూర్యచంద్రులు కూడా పతివ్రతలకు భయపడతారు. పతి మరణిస్తే సంతోషంతో ఆమె సగమనం చేస్తుంది. దేవదూతలు వచ్చి విమానంలో వారిని ఊర్ధ్వ లోకాలకు తీసుకుపోతారు. అక్కడ దేవాంగనలు వారికి హారతులు ఇస్తారు. పతివ్రతల ప్రభావానికి యమదూతలు ఓడిపోతారు. అగ్ని కూడా పాతివ్రత్య ప్రభావానికి జడిసి చల్లదాన్ని ప్రసాదిస్తుంది. భర్త మరణిస్తే సతి సహగమనం చేస్తుంది. ఒకవేళ ఆమె గర్భిణి అయినా భర్త దూరదేశంలో మరణించినా పాలు త్రాగే బిడ్డ ఉన్నా సహగమనం చెయ్యరాదు. పతి మరణానంతరం స్త్రీ విధవా ధర్మాలను ఆచరిస్తూ జీవించిన సహగమనం చేసిన ఫలితమే వస్తుంది అని చెప్పాడు. అందుకని సాధ్వి, నీకు ఏది శ్రేయస్కరం అనిపిస్తే అదే చెయ్యి అని సాధు పుంగవుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః.